అలా ఏం కుదరదు. ఎస్, డైరెక్టర్ నాయుడు గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. మా సినిమాని చాలా చాలా ప్రమోషన్ చేశారు. ముందుగా మాట్లాడాలంటే మా ప్రొడ్యూసర్ కొమ్మలపాటి శ్రీధర్ గారు, ఆయన నాకు దేవుడితో సమానం అండి. నేను అంటే కథలు వింటున్నారని తెలిసి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయనే ఉన్నారండి. ఆయన ఉండి నేను కథ చెప్పాను, చెప్తే ఆ రోజు అది ఆయన బాగుంది నాన్న చేద్దాము, ఒకసారి సాయి గారికి చెప్పు అంటే సాయి సార్కి ఒక 3 days తర్వాత ఎప్పుడో కలిశానండి. ఆ సారే ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఏం నాయుడు ఏదో కథ చేసావంట అని అడిగితే చెప్పానండి వాళ్ళకి. సాయి సార్ చెప్పాను, సార్ మీకు నచ్చింది, చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇక ఈ ఎంటైర్ జర్నీలో చెప్పుకోవాల్సింది, నాతో పాటు నా తమ్ముడు నాయుడు గారు, అంటే మా ఇద్దరు పరిచయం చెప్పాడు కదండి, ఆల్రెడీ చెప్పాడు 10 years అని. ఆయనకంటే ముందు మా ప్రదీప్ గారండి. సార్ ఒకసారి వెళ్ళండి సార్ మీరు. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ జర్నీలో నాకు ఆయన కోడేటర్ కాదండి, ఆయన కోడేటర్ అనడం కంటే ఆయన వెల్విషరు. నేను ఇప్పుడే గురూజీ అని పిలుస్తుంటాను. ఆయన నాకు ఎంత సాయం చేశారంటే, కొన్నిసార్లు ఏమవుద్దా అనే పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన నాకు, నాయుడు ఈ టెన్షన్ పడకు, ప్రతిదీ అన్నీ బాగా జరుగుతాయి, ఏం కాదు అని ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అసలు ఇది ఇది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్. ఇది నాకు నిజంగానే ఒక గురువులాగే బిహేవ్ చేశారండి ఆయన. ప్రతిరోజు నేను లేని టైంలో కూడా ఆయన సినిమాని మొత్తాన్ని భుజం మీద వేసుకొని ముందు నడిపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాయుడు గారు, ఈడు నాకు ఎప్పుడు నేను మామూలుగా రోజు ఎవ్రీడే ప్రతిరోజు ఆఫీస్లో తిడుతుంటానండి, కానీ తిట్టినా కానీ ఏ రోజు కూడా సర్లే మా నాయుడు నేను తెలియ అంటాలే అని సరదాగా తీసుకొని, నా సీరియస్ విషయాన్ని కూడా తను సరే పక్కెళ్ళి అతను ఫీల్ అయ్యాడేమో కానీ నా ముందు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఈ సినిమాకి డైలాగ్ చాలా బాగా రాశాడు. ఇటు నిజంగా అంటే ఈడు ఒక మూవీ చేసాడండి డైరెక్షను చేసి కూడా వేరే ట్రయల్స్లో ఉన్నాడంటే, ఆ ట్రయల్స్ కూడా తమ్ముడు నా కోసం ఒక 1 year నా కోసం కేటాయించు అని చెప్పి నేనే వాడిని అడిగాను. వాడు ఈ సినిమా చాలా బాగా డైలాగ్స్ రాశాడండి. థ్యాంక్ యూ. సో మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి ఇప్పుడు. సార్ ఈ సినిమా మీకు నచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం సార్. మీకు నిజంగా నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట అండి. తప్పకుండా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ఎందుకంటే నన్ను చాలామంది ఒక కథ చెప్పాము అంటే అంత త్వరగా ఎవరో నమ్మరు సార్, కానీ నేను చెప్పిన ఫస్ట్ డేనే మీకు నచ్చింది. కథలో ప్రతి సీను చెప్పిన ప్రతిసారి మీకు నేను డెవలప్ చేసి మీకు చెప్తున్న ప్రతిసారి మీరు బాగుంది, ఇలా చేస్తే బాగుంటుందేమో అని మీరు చాలా సలహాలు ఇచ్చారు సార్. మీ సలహాలు కూడా పాటించాము. ఈరోజు సినిమా మన అందరి ముందుకు తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సార్. ఇక హీరో గురించి ఒక సెర్చ్ వచ్చినప్పుడు అంటే బేసికల్గా నేను బిగ్ బాస్లో చూసినప్పటి నుంచి అమర్దీప్ గారికి నేను ఒక అభిమాని అండి. సో ఆయనకి కథ చెప్పడం అయితే జరిగిన తర్వాత ఆయన సార్ నేను చేస్తానండి అని ఆయన అయిన తర్వాతే ఈ సినిమాలో చాలా అంటే చాలా కష్టపడ్డాడండి. ఒక ఫైట్ సీన్లో కూడా హ్యాండ్ కొంచెం బ్రేక్ అయిందండి. ఆ టైంలో నేను అన్నమాట, సార్ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ షెడ్యూల్లో చేద్దాం సార్, ఏం కాదంటే లేదండి వేసుకున్న షెడ్యూల్ మిగతా ఆర్టిస్టులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన చూపించే ఆ డెడికేషన్ అనేది ఏదైతే ఉందో చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇక బ్యూటిఫుల్ గర్ల్ మా శైలి. సో శైలి గురించి చెప్పాలంటే పాపం తను ముంబైలో ఎక్కడో అక్కడ ఎలా ఉండేదో తెలియదు, కానీ మేము మే నెలలో షూటింగ్ చేసేటప్పుడు చాలా ఎండలండి, పాపం ఎండలకు తట్టుకునేది కాదు. అయినా కానీ వచ్చి పర్వాలేదు సార్, పర్వాలేదు సార్ పర్వాలేదు అంటే నాకు అదే హిందీ వచ్చి అనుకోండి. సో తను ఏం చెప్పిందో తెలియదు. సో అలా తను ఆ ఎండలో ఇబ్బంది పడుతూనే చేసిందండి. మా మధ్యలో ఫీవర్ వచ్చినా కానీ షూటింగ్ వచ్చి చేసింది. థ్యాంక్ యూ శైలి, థ్యాంక్ యూ. ఇక ప్రతి ఒక్కరండి మా సినిమాకి పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్స్ అందరూ, నహీద్ గారు సార్ థ్యాంక్ యూ సార్. మీరు చాలా మేము అనుకున్న టైంకి ఆయన ఎడిట్ చేసి ఇచ్చారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మా కెమెరామ్యాన్ గారు హలీస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు స్టేజ్ పైన లేరు, కానీ మీ వర్క్ అయితే మాత్రం డెఫినెట్గా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. మీరు మేము ఏదైతే అనుకున్నాం అంతకంటే ఎక్కువే ఇచ్చారు సార్. నిజంగా మీరు పెద్ద కెమెరామ్యాన్ అవుతారా సార్? తప్పకుండా. మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. ఆయన నాకు అంతకుముందు పరిచయం ఉందండి, ఆయన ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అలా అని చెప్పి ఆ విధిలో నేను వదిలేదండి. చాలా కష్టపడి సార్ ఎవ్రీ సాంగ్ గురించి మేము 1-2 సార్లు కూర్చొని ఆలోచించి తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అలాగే శైలజమ్మ, థ్యాంక్ యూ అమ్మ.
అలాగే మా తిరుపతి గారు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే ఆయనతో యాక్చువల్గా ఇప్పుడు కదండి, ఎప్పుడో అనుకున్నప్పుడు ఒకసారి మేము సార్ మాకు సాంగ్స్ రాయాలి సార్ అని చెప్తే అప్పుడు నాకు ఒక సాంగ్ ఇచ్చారు, అది మేము పెట్టుకోలేదు సార్. బట్ ఈ మంచి సాంగ్ అయితే ఇచ్చారు ఫస్ట్ సినిమాలో ఫస్ట్ సాంగు. అలాగే మా సార్ శివప్రసాద్ సార్, సారీ సార్, అంటే ప్రసాద్ ఎక్కువైపోవడం వల్ల విశ్వప్రసాద్ గారు సార్, థ్యాంక్ యూ సార్. ఆర్ట్ డైరెక్టర్ గారు. అలాగే మా కృష్ణ సార్, సార్ 3 సాంగ్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ సార్. సో చాలా అంటే చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు సార్. సో అలాగే మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మా టీం అండి, భరత్ కానీ, మన వైకుంఠం కానీ, శివగాడి కానీ, శివగాడు పాపం పిల్లోడు అంటే బాగా పరిగెట్టాడు. అలాగే దుర్గాప్రసాద్ కానీ, వన్ సార్, ప్రతి ఒక్కరు. అలాగే తేజ్ ఇక్కడ లేడండి, వస్తాడు పాపం ఆడు కూడా. సో తను కూడా ఈ సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ అయ్యాడండి. అలాగే క్యాషియర్ నాగరాజు గారు, ఆయన లేరు ఇక్కడ, బట్ ఆయన కూడా ఆయన ఎంత చేయాలో అంతా చేశారండి మాకు. అలాగే మహేష్ భట్ అయితేనేమి, జేడీవి గారు అయితేనేమి, అలాగే ఆకెళ్ళ గారు అయితేనేమి, అలాగే కరణ్ అన్న, ఇలా చాలామంది ప్రతి ఒక్కరూ మా సినిమాకి చాలా చాలా సపోర్ట్ చేశారండి. సో ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి మా సినిమాని సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మీ అంచనాలకైతే ఏమాత్రం తగ్గకుండా మేము చేసాము. థ్యాంక్ యూ అండి. మీరు మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. ఎందుకంటే మీరంతా నాకు చాలామంది అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ నాతో చాలా రోజులు ట్రావెల్ అయిన వాళ్ళే, అంతా నా తమ్ముళ్ళు. థ్యాంక్ యూ అండి. మంజుష గారు, థ్యాంక్ యూ మేడం, మీకు నేను పెద్ద అభిమాని మేడం. సో మేడం, ఎప్పుడు యాక్చువల్లీ నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మిమ్మల్ని టీవీలో చూసాను మేడం. సార్ అప్పుడు నేను కూడా 10th క్లాస్ చదువుతున్నా సార్. అవునా మేడం? యాక్చువల్లీ అప్పుడు నేను మిమ్మల్ని టీవీలో చూసాను మేడం. ఓకే, అప్పుడు అనుకున్నాను ఏ రోజుకైనా మంజుష గారిని కలవాలని. ఈరోజు మీ యాంకరింగ్లో నన్ను డైరెక్టర్గా పిలవడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి, ఇక్కడ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్.